చూపించింది రెడ్ టీవీ ఇంటర్వ్యూలో, నాకు కూడా పర్సనల్గా చూపించింది ఆ ఫోన్లో. ఓకే. ఆయనకున్నటువంటి థ్రెటనింగ్, ఒకటి బిడ్డను చంపుతానంటే కావచ్చు, ఈయన చంపుతానంటే కావచ్చు. అంటే అదే రోజు కొద్ది సమయం ముందు ఆ మెసేజ్లు అంటే ఆయన జర్నీకి బయలుదేరడానికి ముందు నేను ఎక్కడున్నానో ఆయన, ఆవిడ పిఏ కదా, మీరు చెప్పొద్దు, నేను చెప్పమంటే తప్ప రివీల్ చేయొద్దు అని చెప్పాడు. నేను అడిగాను, ఒక పెద్ద మనిషి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్ మీద రావడం ఏంటి, ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత పెద్ద మనిషి అని నేను అడిగాను. అడిగితే ఆ సిస్టర్ నాతో చెప్పిన మాట ఏముందంటే, ఆయనకి థ్రెట్టింగ్ ఉందన్న విషయం అందరికి చెప్పాడు, ఫేస్బుక్ లో చెప్పాడమ్మా, మెసేజ్ లో పెట్టాడు, నన్ను చంపకండి దయచేసి వదిలేయండి అని బ్రతిమలాడాడు. ఒకవేళ నా కారు నంబర్లు అందరికీ తెలుసు, నా కారు తెలుసు, వ్యక్తిగతంగా కూడా ఆయనకి శత్రువులు ఉన్నట్లున్నారు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో. నేను బయటకు వెళ్తే పసిగడతారు అని చెప్పి, ఎవరికి అనుమానం రాకూడదు, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలని చెప్పి బుల్లెట్ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, మాస్క్ వేసుకొని, ఎవరికి అనుమానం రాకుండా బయలుదేరి వచ్చాడన్నా అని చెప్పింది ఆ తల్లి. అంత సేఫ్టీగా జాగ్రత్తలు చూసుకున్నవాడు. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉంటే, భార్య ఉంటే, కోదాళ్ళలో వైన్ షాప్కి వెళ్ళి ఒక వైన్ బాటిల్ కొనుక్కొని, ఏలూరులో వైన్ షాప్కి వెళ్ళి ఒక లెక్కర్ బాటిల్ కొనుక్కొని తాగి రోడ్డు పక్కన పాపం పడుకొని కాసేపు పొర్లి వెళ్ళాడమ్మా. మీ స్థాయికి మీరు చేస్తారా ఈ పని? మీరు ఆ స్థాయిలో ఉంటే వాస్తవమే సార్, ఎందుకంటే మీ అనుమానాలు మీకున్నాయి. ఇంకా నేను చెప్తాను, ఇంకా నేను చెప్తాను, మేము అనుమానించడం అనుకున్నటువంటి కారణాలన్నీ చెప్తాను నేను. పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు వేగవంతం చేసింది. 5 బృందాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు అలసత్వం కనిపించిన తర్వాత బుల్లెట్ లాగా వాళ్ళు పనిచేశారు. సుమారు 300 CCTV ఫుటేజ్లు సేకరించామని చెప్పారు ఐజీ గారు. అందులో 15 గంటల ఫుటేజ్ ఉంది అని చెప్పారు. ఈ ఫుటేజ్ మొత్తంలో ఎక్కడైనా ప్రవీణ్ పగడాల గారు ఫేస్ కి మాస్క్ తీసిన ఫోటో ఏమన్నా చూపించగలరా? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అనంటే, చాలా CCTV ఫుటేజ్లో ప్రవీణ్ అన్న ఫోటోలు తీసుకుంటూ తిరిగిన వ్యక్తులు కొంతమంది కనపడుతున్నారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు వెంటనే ఫోటో తీయటం, సైలెంట్గా ఎవరికో పంపించి వెళ్ళిపోయినటువంటి ఫోటో ఇది అనుమానాస్పదంగా మేము చూసాం ఫుటేజ్లో. వాళ్ళు ఎవరు అసలు? ఏమైనా కుట్ర జరిగిందా హైదరాబాద్ ప్రారంభంలోనే అన్నది మాకు అనుమానం ఉంది. ఇంకొక అనుమానం ఏంటంటే, అసలు ఆయన వీళ్ళు CCTV ఫుటేజ్లో చూపిస్తున్నటువంటి వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల గారు అవునా అంటే నమ్మలేకపోతున్నారు వాళ్ళ క్రైస్తవులు. మీకెందుకో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంతా బాగానే ఉంది. విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 4 గంటల మనిషి మిస్ అయ్యాడు. ఏమైపోయింది, ఆ మనిషి ఎక్కడున్నాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చివరికి రామవరపాడు జంక్షన్ దగ్గర ఆ మనిషి ఆగిపోయాడు, పక్కనే ఉండే పార్క్లో ఒక 3 గంటలు రెస్ట్ తీసుకున్నాడు అన్న విషయం బయటకు వచ్చింది. అప్పుడు మన మీడియా ఛానల్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాడు. సుబ్బారావు గారిని అడిగాడు, సార్ ఇదంతా కూడా మందు చుట్టే నడుస్తుంది వ్యవహారం అంతా, ఆల్కహాల్ ఆయన తీసుకొని బండి నడపలేక ఒళ్ళు కంట్రోల్లో లేక చనిపోయాడని అంటున్నారు, కోదాళ్ళలోనే మందు కొన్నాడు అంటున్నారు, అలాంటిది ఏమైనా జరిగిందా, మీకు ఏమైనా స్మెల్ వచ్చిందా అని అడిగారు. అడిగితే ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పింది, లేదండి ఆయన దగ్గర ఎలాంటి వాసన లేదు, ఆయన మందు తాగిలేడు, చాలా హుందాగా ఉన్నాడు ఆయన, కాకపోతే హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చాడు కదా, ఏదో ఒక రకమైన అలసట, భయంకరమైన అలసటలో ఉన్నాడు, మేము అప్పటికే బండికి సంబంధించిన ఆ ఎదురుగుండే హెడ్ లైట్ ఊడిపోయింది, తాళ్లతో కట్టాము, అది ఆగలేదు, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా అన్నాడు, వెళ్ళాడు, పార్క్లో పడుకున్నాడు. సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా టీ స్టాల్ అతను వచ్చాడు, నేను వచ్చాను, ఆటో డ్రైవర్లు వచ్చారు, మీరు ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయకండి అని చెప్పాను. నేను టీ తాగడానికి టీ ఇచ్చాం, కొంచెం 2 బుక్కలు టీ తాగి దాన్ని పక్కన పడేశాడు, వాటర్ బాటిల్ ఇస్తే ముఖం కడుక్కున్నాడు అని అన్నారు. నేనేమన్నానంటే, నా ప్రశ్న ఏంటంటే, నేను వస్తున్నానమ్మా, ఎక్కడి నుంచో వస్తున్నా, కొంత దూరం వచ్చిన తర్వాత సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను నేను బండి మీద. చుట్టుపక్కల ఉన్న మనుషులు వచ్చి నన్ను లేపారు. లేపగానే ఏం చేస్తారు, ఫస్ట్ నా తల మీద హెల్మెట్ ఉంది, మూతికి మాస్క్ ఉంది, స్పృహలో లేనంత పని అయిపోయింది నాకు. వెంటనే చేసే కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విషయం, వెంటనే ఏం చేస్తారు, తీస్తారు కదా, మాస్క్ తీస్తారు కదా, కొన్ని నీళ్లు తాగించి ముఖం మీద నీళ్లు చల్లుతారు కదా. 4 గంటలు అక్కడే ఉన్నా హెల్మెట్ తీయలేదట ఎస్ఐ గారు. మనిషి అక్కడే 4 గంటలు ఉన్నాడు, హెల్మెట్ తీయలేదంట పాపం. ఆయన హెల్మెట్ తోనే ఆయన ఉన్నప్పుడే మాట్లాడారు, హెల్మెట్ తోనే వెళ్ళి పడుకున్నాడట. 3 గంటల హెల్మెట్ తో ఎవడైనా పడుకుంటాడమ్మా?
సహజంగా ఒక 10 కిలోమీటర్లు ఎండలో జర్నీ చేసి వచ్చాను నేను. తలలో చెమట్లు పోస్తూ ఉంటాయి. ఆగి రెస్ట్ తీసుకోవాలనుకుంటే వెంటనే నేను చేసేది ఏంటంటే ఒక చెట్టు కిందకి వెళ్ళి హెల్మెట్ తీసేస్తాను. అలాంటిది 3 గంటలు మామూలు మనిషి అయినా హెల్మెట్తోనే పడుకున్నాడట పార్క్లో నేల మీద. మరి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయినా నిజం చెప్తాడు కదా, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ కాదు ఆయన. ఎస్ఐ అయినా నిజం చెప్తాడు కదా. నేననేది కూడా అదే. నా అనుమానం ఏంటంటే, ఇప్పుడు నాకు రైజ్ అవుతున్న అనుమానం ఏంటంటే, అసలు అతను ప్రవీణ్ పగడాలైనా ఎక్కడా ముఖం కనబడట్లేదు. ఎస్ఐ గారు కూడా సాక్షాత్ నేను ముఖం చూడలేదు అని చెప్తున్నాడు. 4 గంటలు ఒక మనిషి పడిపోయి ఉంటే ముఖం చూడలేదు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం, ఎలా నమ్మాలి? టీ ఇచ్చినటువంటి వ్యక్తి, టీ కొట్టు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి, నేనే వాటర్ బాటిల్ ఇస్తే చివరిన మాస్క్ తీసి మొహం కడుక్కున్నాడు అని అన్నాడు. అప్పుడు మీడియా వాళ్ళు అడిగారు ఫేస్ చూసారా అని. ఆ ఫేస్ నేను క్లియర్గా చూడలేదు కానీ మాస్క్ చూశాను, హెల్మెట్ చూశాను అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియాలో ఇంకొక టాపిక్కే లేదు. ప్రవీణ్ పగడాల గారి మరణం తప్ప ఇంకొక టాపిక్ లేదు. పెట్టినా కూడా ఎవడు చూడట్లే. ఇవాళ ఆయన ఫోటో వేశారు, విజువల్స్ వేశారు, బండి గురించి చెప్తున్నారు, హెల్మెట్ గురించి చెప్తున్నారు. ఇన్ని చెప్తుంటే ఎస్ఐకి తెలియదమ్మా, అరే ఇతనే కదా ఇక్కడ కూర్చుంది, ఇతనికే కదా మనం చేస్తుంది, 4 గంటలు ఏడే ఉన్నాడు కదా అని ఎస్పీకి చెప్పడా, ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేయడా? ప్రమోషన్ వస్తుంది కదా, కేసు పెద్ద కేసుని ఛేదించినట్లు. టీ షాప్ అతను వెళ్ళి అడిగితే మరి నువ్వు ఎందుకు చెప్పలేదయ్యా, రోజు ఇదే విషయం కదా, అన్ని ఛానల్స్ మొత్తుకుంటున్నాయి కదా అని అంటే, హెల్మెట్ చూసి గుర్తుపట్టాను అంటండి. అసలు మనిషేనమ్మా వాడు, హెల్మెట్ చూసి గుర్తుపట్టాడు చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు. మరి అసలు ఏం మాట, అలాంటి హెల్మెట్లు ఉండవా? అంటే ఒకటే హెల్మెట్ తయారు చేసిందా కంపెనీ? అలాంటి హెల్మెట్లు ఉండవా? ఒకవేళ ఇది ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి కుట్రపూరితమైన హత్య అయి ఉంటే అక్కడ ఉన్నది వేరే వ్యక్తి అని మేము అంటున్నాం. వేరే వ్యక్తి అని మీరు అంటున్నారు. మా అనుమానం, కన్ఫర్మేషన్ కాదు, మా అనుమానం. మీ అనుమానం. ఆ దిశగా కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఖచ్చితంగా. ఇదొక విషయం తల్లి. రామవరపాడులో 4 గంటల కథ ఇది చూసారు కదా. రామవరపాడులో 4 గంటల కథ. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి కావచ్చు, అక్కడ కూర్చున్న వ్యక్తి కావచ్చు, ముఖం కనపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు ప్రతి చోట కూడా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది క్రియేట్ చేశారా ఎవరైనా, పక్కా ప్లాన్డ్ గా జరిగిందా ఇది అనేది నాకు తెలియదమ్మా. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్పాలి. ప్రవీణ్ అన్న ఎక్కడైతే పడుకొని ఉన్నాడో పార్క్, ఆ మొదట వచ్చిన ఫోటోకి అక్కడ ఉన్న పార్క్ అసలు సంబంధమే లేదు. వెనక చెట్లు, చామ, పెద్ద అన్ని ఉన్నాయి. ఈయన చూపించినటువంటి ఫోటోలో వెనక ఒక ట్రాక్, ఖాళీ స్థలం అదంతా ఉంది. అసలు సంబంధం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.